హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు తోటకూర ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్ 2, టమోటా 2, గ్రీన్ చిల్లీ 4 తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తోటకూరని సన్నగా తరిగి ఒకసారి నీళ్ళలో కడుక్కొని ఈ విధంగా కుక్కర్లో పెట్టుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం పక్కన పెట్టుకోండి, తర్వాత తాలింపులో వేయడానికి ఉంటుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ దాదాపు ఒక గిద్ద వరకు పోసుకోవాలి. పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక కుక్కర్ మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత అందులో ముందుగా ఉంచుకున్న ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేసుకున్న తాలింపుని ఈ తోటకూరలో వేసి కలుపుకోవాలి. తోటకూర రెడీ. Thanks for watching.